బాల్ ఠాక్రే మరాఠా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఆయన వారసత్వంగా శివసేనను నడిపించిన ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. పార్టీ పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నారు. ఇప్పుడు ముంబై కూడా చేజారిపోయేలా ఉంది. అటు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఉనికి కూడా ప్రశ్నార్థకమే. అందుకే కజిన్స్ కలిసిపోయారు, ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. ఇది భయంతో పుట్టిన బంధమని అధికార పక్షం సెటైర్లు వేస్తున్నా ఠాక్రే సోదరుల రాజకీయ కూటమి ముంబైలో పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు పొడిచింది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. శివాజీ పార్క్లోని బాల్ ఠాక్రే స్మారకం వద్ద నివాళులు అర్పించిన అనంతరం శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్ కూటమిపై ఉమ్మడి ప్రకటన చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటెంగేతో కాటెంగే నినాదాన్ని గుర్తు చేశారు. ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ముంబైకి మరాఠీ మేయర్ వస్తారన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే. సోదరుడ ఏకీకరణ మరాఠా పాలిటిక్స్ లో ఓ చరిత్రాత్మక ప్రారంభమని యూబీటీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అభివర్ణించారు. महाराष्ट्र नवनिर्माण सेना शिवसेना एक साथ आ रही है. ये पॉलिटिकल अलायंस है, फैमिली का तो है लेकिन पॉलिटिकल अलायंस. तो मुंबई महानगर पालिका हो या और महानगर पालिका, ये चुनाव में हमें बहुत बड़ा फायदा होगा. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీతో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే 32 జిల్లాల కౌన్సిల్లు, 336 పంచాయతీ సమితిలకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటికే శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్ మధ్య స్థానాల సర్దుబాటు చర్చలు పూర్తయ్యాయి. బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వం విషయంలో తలెత్తిన విభేదాలతో 2005లో ఉద్ధవ్, రాజ్ విడిపోయారు. శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను స్థాపించారు. అప్పుడు దూరమైన ఠాక్రే సోదరుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒకే వేదికపై మెరిశారు. తాజాగా బీఎంసీ ఎన్నికలకు కూటమిగా బరిలోకి దిగుతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఒక్కటవటం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కూటమిపై బీజేపీ పెదవి విరిచింది. ఏదో రష్యా, ఉక్రెయిన్ కలిసిపోయినంత బిల్డప్ ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఠాక్రే సోదరులు తమ ఉనికిని కాపాడుకునేందుకే పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు.